ఆకాశాన్ని తాకాలని నిర్మించిన మహాబాబులోను గోపురం ప్రపంచం ముందు కూలిపోయింది. రాళ్లంతా పడ్డాయి. మిగిలిన చివరి ఇటుక కూడా ధూళిలో మిశ్రమమైంది. ఆ దృశ్యాల మధ్య జలప్రళయం ద్వారా ప్రపంచాన్ని రక్షించిన నోవా తన మరణశయ్యపై బలహీనంగా ఉన్నాడు. ఆ గోపురం పతనానికి దాదాపు 250 ఏళ్లు గడిచాయి. అయినా దాని ప్రభావం ప్రపంచమంతా నింపుతుంది. ఆ కాలంలో మనుషుల మధ్య సంబంధాలు విరిగిపోయాయి. నమ్మకం లేకపోయింది. సంఘం మాయమైంది. వింత పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒకరు చెప్పేది మరొకరికి అర్థం కాదు. పదాలు విఫలమయ్యాయి. మార్గదర్శనం దొరకలేదు. మానవులు తమను సృష్టించిన దేవుణ్ణి మర్చిపోయారు. దేవుణ్ణి వెతకకుండా తమ రూపంలో కొత్త దేవుళ్లను సృష్టించడం ప్రారంభించారు. రాళ్లతో, చెక్కతో విగ్రహాలు చేశారు. ఆ విగ్రహాలకు జీవం లేదు. విగ్రహాలకు చెవులు ఉన్నాయి కానీ అవి వినలేవు. నోళ్లు ఉన్నాయి కానీ అవి మాట్లాడలేవు. మరియు తమ చేతులతో సృష్టించిన దేవుళ్లను పూజించడం వారికి సులభంగా అనిపించింది. ఏది తప్పు, ఏది సరియో తాము నిశ్చయించుకోవచ్చని అనుకున్నారు. ప్రపంచమంతా సత్యాన్ని తమ స్వార్థానికి అనుగుణంగా వంకరపెట్టింది. మానవులు మరింత లోతుగా చీకటి మార్గాల్లో నడిచారు. కాని అందరూ చీకటిలో ఉండలేదు. బాబులోను కోట పతనానికి 140 మైళ్ళ దూరంలో ఊరు అనే పట్టణం ఉంది. తన పేరు తెరహు. విగ్రహారాధన, కలత మరియు అశాంతి మధ్య తెరహు మనసులో నిశ్శబ్దమైన విశ్వాసం అదృశ్య దేవునిపై ఉంది. ఆ నిశ్శబ్ద విశ్వాసం తను పొరుగువారికి భిన్నంగా నిలిచేలా చేసింది. మట్టి వాసనతో నిండిన గాలిలో తెరహు తన మొదటి సంతానాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఆ పసిబిడ్డ పేరు అబ్రాము. అల్లకల్లోలంలో పుట్టిన ఆ చిన్నారి లోకానికి కొత్త ఆశ తెచ్చాడు. తెరహు తన కుమారుని కళ్ళలోకి చూశాడు. ఆ చిన్న ప్రాణం చరిత్రగతిని మార్చబోతోందని అతనికి అనిపించింది. ఈ లోకం సత్యం కోసం, మార్గం కోసం వెతుకుతోంది. అబ్రాము ప్రయాణం ఇంకా మొదలవ్వాల్సి ఉంది.